అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇప్పటికి ఒక మహాగురువు అగస్త్యుడు లాంటి ఒక మహా ఋషి అమ్మవారికి విపరీతమైన తపస్సు చేస్తే వాడి యొక్క శక్తికి మెచ్చి అమ్మ ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోరా అందంట. ఆ ఋషికి ఏమవుతుంది, సన్యాసికి ఏం అవసరం? నాకేం అవసరం లేదమ్మా, నీ సన్నిధి చాలు నాకు అన్నాడు. లేదురా, నేను అడుగుతున్నా అంటే నీ మనసులో కోరిక ఉంది అని అర్థం. అమ్మ నన్ను పరీక్షించకు, లేదు నువ్వు ఏమి కోరినా తదాస్తు అంటాను అని అంట. అడగక తప్పలేదు. అప్పుడు అతను అడిగాడు, అమ్మ నాకు పిల్లలు ఎలా పుడతారో నేను చూశాను. భార్యాభర్త కలిస్తే సంపర్కంలో పిల్లలు పుడతారో తెలిసింది. చచ్చిపోయిన తర్వాత శవం ఎట్టిపోతుందో చూశాను. జన్మించడం ఎలా తెలుస్తుందో చనిపోయిన తెలుసు. మధ్యలో జీవితాన్ని కూడా అనుభవించాను. ఇవన్నీ నాకు తెలుసు. కానీ నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నా తల్లి ఉంది. ఋతుక్రమం వచ్చే ముందు కడుపు నొప్పితో చాలా బాధపడుతుంటారు అమ్మ. ఆ బాధ ఎట్లుందో నాకు అసలు అర్థమైతే లేదు. ఆ బాధ నాకు ఇయ్యన్నాడు. నా తల్లి పడే బాధ నాకు ఇవ్వు, నా భార్య పడే బాధ నాకు ఇవ్వు, నా చెల్లి పడే బాధ నాకు ఇవ్వు. ఇస్తే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. అమ్మ ఆశ్చర్యపోయినట్లే, వీడేంద్ర ఇట్లా కోరుకున్నాడు, తదాస్తోనే ఇస్తుంది ఫస్టే. అప్పుడు చెప్పింది, నాయన నువ్వేం అడుగుతావో నేనే ఊహించలేకపోయినా తదాస్తు అనేసిన. ఇక నీకు డేట్ వస్తుంది. స్త్రీకి ఎలా డేట్ వస్తుందో ఆ ఋషికి అలా డేట్ వచ్చింది. అప్పుడు అమ్మ అంటుంది, ఇది ఎందుకు జరిగింది ఇది కథ అంతా అంటే, అమ్మ చెప్తుంది, నాయన ఇక నుండి సృష్టికి నీవే ఒక ఆదర్శం కావాలి. మన భార్య 5 రోజులు, ఈ 30 రోజులు ఏ బాధపడుతుందో 26 రోజులు ఆ బాధ మీకు తెలియాలి. కాబట్టి స్త్రీ దూరంగా ఉండాలి. ఆ పనులని మీరు చేయాలి. మీరే అన్నం వండాలి, మీరే ఊడవాలి, మీరే చేయాలి. అప్పుడు నీ భార్య నీ తల్లి పడే బాధని కదా. ఏముందే 2 రూములు ఊడిసి పంట మంది పెద్ద బోధి కొడతాం అంటారు. ఒకసారి నడమని చూడితే నీకు నడుము నొప్పి లేస్తుంది. మీరు కాదు నమ్ముతారో నమ్మరో, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒక చీపిరి గడ్డ, పడుకున్న చీపిరి గడ్డ బట్టి మీ 4 రూములు వాకిలు పడి మీ నడుము నొప్పి లేదు 100% లేస్తుంది. మరి ఆమె రోజు పొద్దున సాయంత్రం ఉడుతుంది. ఆ కష్టం నీకు తెలియదు. ఆ కష్టాన్ని అమ్మవారు మీకు పురుషునికి తెలియజేయాలని 5 రోజులు ధర్మ ప్రకారం ఒక పక్కగా ఉండాలా, మరి రెస్ట్. అంతేగాని దాన్ని రూమ్ లేసి తాళం పెట్టి దోషి లెక్క 24 రోజులు 26 రోజులు సేవ చేయించుకుంటాం. ఇక 4 రోజులు అసలు ఆమె రోజులు ఈయన వాళ్ళు పాకిస్తాన్ మన ఇండియా. వాళ్ళు ఎంత భయపడతారంటే అసలు అయ్యప్ప దీక్ష ఉండి దండగానంత భయపడతారు వాళ్ళు. గజ 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 వనుక్కుంటూ నిన్ను ఎక్కడ కనబడుతూ ఆయన వచ్చినప్పుడే ఒక ఫోన్ చేసి నేను వస్తుంటే ఆ రూమ్లో జాక్కుంటూ ఈ రూమ్లో ఇవన్నీ ఎందుకు? భగవంతుడు ఆయన అడగలేదు, ఏ శాస్త్రంలోనే ఉందే చూపించండి నాకు. ధర్మసింధు అని దొరుకుతుంది. ధర్మసింధు చూడండి, ఎక్కడ వైష్ణవ శ్రీను, కేరళ మీకు తెలిసేదు. శ్రీ వైష్ణవ చెవు దగ్గర స్వామి నేను వైష్ణుక్రమంలో ఇంటికి వెళ్ళి స్నానం చేయండి. ఎందుకంటే ఇప్పుడు నీవు ఒక ఏకభుక్తులు కొన్ని బలహీనంగా ఉంటావు. ఆమె యొక్క బ్యాక్టీరియా నీకు ఎక్కడ ఫామ్ అవుతుందో స్నానం చేయమని చెప్తారు. శుద్ధి అంతే. మీరేం భయపడకండి. చూసిన ఏ తప్పు లేదు. ఏ తప్పు పాపం ఉంటే నేను తీసుకుంటా. అమ్మవారి సాక్షి చెప్తున్నా. అలాంటిది లేదు. మీ స్త్రీలను గౌరవించండి, మీ అమ్మలను గౌరవించండి, వాళ్ళకు మనసు నొప్పించకండి. అది చాలా 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 వాళ్ళ మనసు మీకు తెలుసలో. ఒక స్వామి నాకు వచ్చి ఏడిస్తే అప్పుడు దీని గురించి నేను చెప్తూ వెళ్ళినాయి. కన్య స్వామి మాల వేసుకున్నాడు. ఇరుముడు కట్టే రోజు ఆమెకు 4వ రోజు. ఇరుముడు కట్టకపోతే స్వాములందరూ బస్కెళ్ళిపోయాడు. ఆమె అక్కడ పరిస్థితి చూడము. ఇలాంటి పరిస్థితులు ఆ తల్లి బాధ ఎంత ఉంటుంది. 40 రోజులు సేవ చేసి ఇరుముడు కట్టుకున్న రోజు ఆమె లేకపోతే మీకు 3 రోజులే ఋతుక్రమము. 4వ రోజు స్నానం చేసి శ్రీ పూజన చేయొచ్చు, హోమ యజ్ఞాలు చేయవచ్చు. ఇంకా మీకు తెలియదు, మన తల్లి వితంతు అయి ఉంటే, భర్త లేకుండా ఉంటే మనం పూజలకు మనం దూరం పెడుతూ ఉంటాం. కోడళ్ళు పెడుతుంటారు, బిడ్డలు పెడుతుంటారు. కానీ మీకు విధవరాల స్త్రీ అత్యంత పూజనీయురాలు పూజకు. ధూమావతి దేవి అనే అతను భర్త లేడు. దశమహావిద్యలో ఒక దేవత. అన్ని పెట్టచ్చు, అన్ని వాయినం వేయచ్చు, అన్ని ఇవ్వచ్చు. లలితా సహస్రాలు స్కాంద పురాణంలో చెప్పబడింది. నేను కావాలంటే మీ గురుస్వామి నెంబర్ ఇవ్వండి, దాని అర్థంతో సహా పంపిస్తా. ఏ శాస్త్రంలో వితంతువుకి పసుపు రాయొద్దని, కుంకు పెట్టద్దు, వాయినం ఇవ్వద్దని లేదు. లలితా సహస్రం చదువుకోవచ్చు అన్ని. ఆమె మన తల్లి, మనకు జన్మనిచ్చింది.
40 ఏళ్ళు మనం లాలించి పాలించి ఒక స్థితికి వచ్చారు కథ మామర్చి ఎందుకు పంచాను రూమ్ మూలపడేసినట్టు చేస్తున్నాం. ఓ అయ్యప్ప పూజ చేసుకుని నువ్వు ఇంకా రూమ్లో ఉండు, ఎందుకు ఉండాలి? నీకు జర్మనీ ఇచ్చింది, ఒక్కో రూపంలో ఆమె ఇక్కడ ఉంది, ఆ తల్లి ఇంకో రూపంలో నీకు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇలాంటి దిక్కుమాలని అన్ని ఏం పాటించకండి. అయ్యప్ప అంటే ధర్మపరుడు, సత్యపరుడు. ఆయన అనుకున్నది ఏంటి? ఆయనకు ఒక్కటే తెలుసు, ప్రేమించడమే, ఇంకేమీ రాదు. ఈ ద్వేషించుడు, లేటోడుగడు, శివాల గురుకుడు ఇవన్నీ లేవు. ఎక్కడ వాళ్ళ యొక్క నిర్మలమైన హృదయంతో ముంగడవాడు మంచి కావాలని కోరుకోవడం, అంతే చాలు. ఇంకా అయ్యప్ప దీక్షలు ఇంకేం అక్కర్లేదు. ఈరోజు మీకు ఇవన్నీ చెప్పాలనే ఒక బాధ్యత భగవంతుడు నన్ను ఇక్కడ పంపించాడు. కాబట్టి అయ్యప్పలు బ్రహ్మాండంగా దీక్ష చేయండి. ఇవన్నీ మూఢనమ్మకాలే. మీకు ఎవరైనా గురుస్వామి కానీ అయ్యగారు కానీ అలా చేయడం తప్పు అంటే వెంటనే నాకు అక్కడికి ఫోన్ చేయండి. ఎంత శాస్త్రమైన కొట్టడం రెడీ. మీకు కావాలని నేను వెళ్ళేటప్పుడు గరికపాటి గారు ఒక ప్రవచనం చెప్పింది, నేను వీడియో మీకు చూపిస్తా. వితంతువు అన్నీ చేయవచ్చు అని గరికపాటి గారు శాస్త్రావధానం అంటే తెలుసా? 1000 మంది బ్రాహ్మణతోటి వేద పండితులు ఒకేసారి మాట్లాడుతాడు ఆయన. 1000 మందిని ఓడించిండు. విశ్వనాథానంద చెస్ ప్రపంచ విజేతనే 16 మందిని ఓడించిండు. ఈయన 1000 మందిని ఓడించాడు. అంటే వీడెందుకు గొప్ప? అలాంటి వాడే ప్రవచన రూపంగా చెప్పిండు. ఇది ఎంతగానో గొప్పలేం కాదు. ఓకే, మనం హోమానికి వెళ్దాం. ఇది చెప్పుకుంటూ పోతే కాదు అది కాదు.